చెన్నైలో తమిళనాడు కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అధ్యక్షతన సమావేశం జరిగింది. దివంగత సీఎం జయలలితకు తమిళనాడు కేబినెట్ సంతాపం ప్రకటించింది. అమ్మ లేకుండా జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఏఐడీఎంకే మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెరీనా బీచ్లో అమ్మ ఘాట్, తమిళనాడులో జయలలిత స్మారక మందిరం నిర్మించేందుకు ఆమోదముద్ర వేశారు. అలాగే మధురవాయిల్, చెన్నై పోర్ట్ ఫ్లైఓవర్ పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో ఈ ప్రాజెక్టును జయలలిత వ్యతిరేకించడం గమనార్హం. అన్నాడీఎంకే పార్టీ సభ్యుల కేబినెట్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్. సంధ్య, ఈ రోజు తొలిసారిగా జయలలిత మృతి తర్వాత పన్నీర్ సెల్వం అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. మొదటగా అన్నాడీఎంకే నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించి కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అంటే కేవలం మృతికి సంబంధించినటువంటి నివాళికి అర్పించడం కోసం ఈ రోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే ఆమె ఖననం చేయడం జరిగిందో జయలలితను, అదే ప్రాంతంలో బీచ్ రోడ్ లో స్మారకాన్ని నిర్మించాలని చెప్పి దానికి సంబంధించి కొంతమంది కీలకమైనటువంటి ఆర్కిటెక్ట్ను పిలిపించి చేయించాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు జయలలిత నడిపించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుని జయలలిత ప్రజల్లో ఉన్నట్లుగానే పథకాలను కొనసాగించాలన్నటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు రాష్ట్రం మొత్తం కూడా ఒక శోక సందర్భంలో ఉంది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి పథకానికి తూట్టుపడకుండా ఆ లక్ష్యం నెరవేర్చే దిశగా పథకాల అమలులో అమ్మ జయలలిత ఉన్నప్పుడు ఏ విధంగా నెరవేర్చడం జరిగింది, అదేవిధంగా కొనసాగాలన్నది ప్రధానటువంటి అంశంగా ఈరోజు అజెండాలో చర్చించడం జరిగింది. జయలలితకు నివాళులు అర్పించిన తర్వాత ముఖ్యమంత్రి కూడా కంటతడి పెట్టినట్టుగా తెలుస్తుంది. అక్కడ కేబినెట్ లో చర్చించే ముందు కంటతడి పెట్టినట్టుగా తెలుస్తుంది. పలువురు మంత్రులు, సీనియర్ మంత్రులు కూడా కంటతడిగా పెట్టినట్టుగా తెలుస్తుంది. కేబినెట్ తొందరగానే ముగిసింది. అయితే ప్రధానమైనటువంటి అంశాలపైన చర్చ జరగకపోయినా 2 ప్రాజెక్టులకు సంబంధించి మాత్రం గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. మిగతావన్నీ కూడా అమ్మ ఉన్నటువంటి రోజుల్లో ఎవరు కూడా మర్చిపోకుండా ఉండే విధంగానే ప్రభుత్వం పనిచేయాలన్నది ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు కేబినెట్ సమావేశం జరిగింది. సంధ్య. రైట్ మోహన్.